Medchil Metro News Network and you are watching Suchitra TV. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ గురించి మనం చర్చించుకుంటున్నాము. దీంట్లో మనం ఒక్కసారి ఆర్థిక వ్యవస్థను మనం దగ్గరగా చూసినట్టయితే ఈ కాలమానానికి ఎలాగైతే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఉందో మన భారత ఆర్థిక వ్యవస్థకు ఏపీబీపీ, ఏపీ అంటే ఆఫ్టర్ పివి నరసింహారావు, బీపీ అంటే బిఫోర్ పివి నరసింహారావు. మన పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత మన పివి నరసింహారావు ప్రధానమంత్రి కాక మునుపు ఈ రెండింటిలో స్పష్టమైన తేడా ఉంటుంది. ఈ రెండింటిగానే వర్గీకరించవచ్చు. ఆఫ్టర్ పివి నరసింహారావు ఏపీ తర్వాత చూద్దాము. ఈరోజు మనం బీపీ, బిఫోర్ పివి నరసింహారావు. మనందరికీ తెలుసు, మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలందరూ కూర్చొని ఎందరో ఆత్మ బలిదానాలతో, ఎన్నో సంవత్సరాల పోరాట పటిమతో, నిస్వార్థంగా ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్నాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలందరూ కూర్చొని మనకు ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, మన ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి, మన రాజ్యాంగం ఎలా ఉండాలి, సో దీని మీద చాలా వాదోపవాదాలు, చర్చలు, ఉపచర్చలు అనంతరము అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారు సోషలిస్ట్ విధానాలకు మొగ్గు చూపారు. కానీ దాని తర్వాత రోజులలో అది దాదాపుగా ఒక తప్పిదనంగానే ప్రూవ్ అయింది. మన పెద్దలు సోషలిజం వైపు మొగ్గు చూపడానికి ఒక కారణం ఉంది. 1600 సంవత్సరంలో మన దేశంలో వ్యాపారానికి అడుగుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేసి బ్రిటిష్ పాలనకు బీజం వేసింది. దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అప్పటి పెద్దలు ఏమనుకున్నారంటే, ఈ వాణిజ్య వ్యాపారవేత్తలకు సామాన్య ప్రజానికాన్ని కానీ ఇతరులను కానీ ప్రభావితం చేసే శక్తి చాలా ఉంది. కాబట్టి ఈ కీలకమైన అంశాలను ప్రభుత్వం గుప్పిట్లోనే ఉంచుకోవాలి. కౌటిల్యుని ఆర్థిక శాస్త్రాల్లో చెప్పినట్టు రాజే బలవంతుడుగా ఉండాలి, రాజు కేంద్రంగా పాలన సాగాలి, ప్రభుత్వ కేంద్రంగా పాలన సాగాలి అని వారు సదుద్దేశంతోనే పెట్టారు. వారు పెట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది పాలన ఇలాగే సాగితే పేదలకు పెద్దలకు అంతరాలు పెరిగిపోతాయి. ఆ పేదరికానికి పెద్దరికానికి మధ్యన అంతరాలు తగ్గించాలంటే ఈ సోషలిస్ట్ విధానమే సరి అయిన మార్గమని ఆ రోజు ఎంచుకోవడం జరిగింది. కానీ వారు అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటైంది. మనం ప్రపంచంలో చూసుకున్నట్టయితే పూర్తిగా క్యాపిటలిస్ట్ కంట్రీ అయిన అమెరికా అగ్రరాజ్యంగా ఆర్థిక వ్యవస్థలో నంబర్ 1గా గత కొన్ని దశాబ్దాలుగా ఏలుతూనే ఉంది. ఇంకా కొన్ని దశాబ్దాలు కూడా ఏలుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కంట్రీ నంబర్ 1 అయిపోయింది. మన తర్వాత స్వాతంత్రం వచ్చిన చైనా 1991లో దాదాపు మన ఆర్థిక వ్యవస్థకే సమానంగా ఉన్న చైనా కమ్యూనిస్ట్ విధానాన్ని ఎంచుకొని ప్రపంచంలోనే నంబర్ 2 ఆర్థిక వ్యవస్థగా
అమెరికాకు పోటాపోటీగా అమెరికానే గడగడలాడించే ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దబడింది. క్యాపిటలిస్టు సరి అయినదే అనే ప్రూవ్ అయింది. ఎంచుకున్న వారికి కమ్యూనిస్టు సరి అయినదనే ప్రూవ్ అయింది. మధ్యలో ఎటు కాకుండా ఉండిపోయింది మన సోషలిస్ట్ వ్యవస్థ. ఈ సోషలిస్ట్ ప్రయోగంతో మనది కాని మనకు తెలియని సోషలిస్ట్ను ఎవరికి వారు తమకు తోచిన విధంగా అర్థం చేసుకొని మన ఆర్థిక వ్యవస్థను అంతుచిక్కని ఆర్థిక వ్యవస్థగా తయారు చేశారు. ప్రతిదీ ప్రభుత్వానికి చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి స్టీలు నేనే ఉత్పత్తి చేస్తాను, సిమెంట్ నేనే ఉత్పత్తి చేస్తాను, క్రూడ్ ఆయిల్ నేనే ఉత్పత్తి చేస్తాను, బొగ్గు నేనే ఉత్పత్తి చేస్తాను, న్యాచురల్ గ్యాస్ నేనే ఉత్పత్తి చేస్తాను, ఫర్టిలైజర్స్ నేనే ఉత్పత్తి చేస్తాను, చివరికి అశోక హోటల్స్ లాంటి హోటల్స్ కూడా ప్రభుత్వం ద్వారా మేమే నడుపుతామనే స్టేజ్కి వెళ్తే ఒకసారి పార్లమెంట్లో నేను సుష్మా స్వరాజ్ ప్రసంగం వినడం జరిగింది. సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నాయకురాలిగా ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసింది. క్యా ఏ హోటలా చలానా జోపడబట్టియా చలానా సర్కార్ కా కామ్ హై క్యా అని. మనం కూడా చేయాల్సిన పనులు పక్కన పెట్టేసి వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి ఇవి ఎటుగాని ఆర్థిక వ్యవస్థగా ఎదుగు బొదుగు లేకుండా మనం ఈ మన రాష్ట్రం కాదు మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థనే ఒక ట్రిలియన్ ఎకానమీగా ఎదగడానికి దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు పట్టింది. దానంతటికీ కారణం మన ఈ సోషలిస్ట్ ఆర్థిక విధానాలే. ఈ సోషలిస్ట్ ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయంటే ఓ గుణవంతురాలైన సంపన్నవంతురాలైన అమ్మాయికి ఓ ఆకతాయికి అబ్బాయికి పెళ్లి చేస్తే కాపురం ఎలా నడుస్తుందో మనది కూడా అచ్చంగా అలాగే. చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి వ్యక్తులు చేయాల్సిన పనులను ప్రభుత్వం చేసి పెట్టాలనే దాంట్లో మన ఆర్థిక వ్యవస్థ కోలుకోలేంతగా నష్టపోయింది. ప్రభుత్వాలు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రజల బాగోగులు, మన ఆర్థిక స్థితిగతులు ఎలా మెరుగుపరచాలి, వీటిని ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి అవసరమైన చట్టాలు చేయడానికే పరిమితం కావాల్సిన మన ప్రభుత్వాలు స్టీలు, సిమెంటు, హోటళ్ళు, క్రూడ్ ఆయిల్, బొగ్గు ఇవన్నీ ఉత్పత్తి చేస్తామనే స్థాయికి ఎదిగాయి. ఈ సోషలిస్ట్ ముసుగులో కొత్త మంది ఎన్నెన్నో పుట్టుకొచ్చారు. దాంట్లోనే మనం ఒక వ్యక్తిని చూస్తే దత్తా సామంత్ అనే వ్యక్తి బొంబాయిలో పుట్టుకొచ్చాడు, ఒక నాయకుడు. ఆ దత్తా సామంత్ పని ఏంటంటే ఎక్కడైనా ఈ కాటన్ మిల్లులు మంచిగా పనిచేసే కాటన్ మిల్లుల్లోకి వెళ్ళేసి దాంట్లో యాజమాన్యానికి కార్మికులకు మధ్యన గొడవలు సృష్టించి దిగ్విజయంగా ఎంతో గొప్పగా నడుస్తున్న కాటన్ మిల్లులను బొంబాయిలో అన్నిట్లో మూసివేయగలిగాడు. ఆ సోషలిస్ట్ విధానం ఫలితంగానే మన రాష్ట్రంలో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సర్ సిల్క్, అజాంజాహి మిల్లు ఇలాంటి మిల్లులన్నీ కూడా మూతపడడం జరిగింది. ఇవన్నిటికీ కారణం సోషలిస్టే అనే విధానాలే అనడం కానీ ఆ సోషలిస్ట్ విధానాన్ని అర్థం చేసుకున్న విధానమే ఇవన్నిటికీ కారణమైంది. ఇక్కడ కౌటిల్యుని అర్థశాస్త్రంలో రాజే బలవంతుడు కావాలంటే మన పైన ఉన్న ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వారు ఎలాగైతే ఈ కోర్ సెక్టర్స్ను వాళ్ళ గుప్పిట్లో ఉంచుకున్నారో కిందికి దిగిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఆ పైనున్న వారి అడుగుజాడల్లోనే నడుస్తూ చివరకు మనకి ఒక ల్యాండ్ ఫోన్ కావాలన్నా ఎంపీ లెటర్ ఉంటేనే మనకు ల్యాండ్ ఫోన్, నీ ఇంట్లో పొయ్యి వెలిగించాలన్నా, నీకు గ్యాస్ సిలిండర్ కావాలన్నా ఎంపీ లెటర్ ఉంటేనే గ్యాస్ సిలిండర్.
నువ్వు ఒక స్కూటర్ కొనుక్కోవాలన్నా 2 సంవత్సరాల ముందు బుక్ చేసుకుంటేనే కానీ నీకు ఒక స్కూటర్ రాదు. ఎంపీల పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేలు మేమేం తక్కువనా అన్నట్టుగా ఆర్టీసీ బస్సుల్లో రిజర్వ్డ్ ఫర్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అనే సీట్లు రాయించుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు కార్లలోనే ప్రయాణిస్తుంటే ఆ మిగిలిన సీట్లు కూడా వీళ్ళు చీటీ రాసిచ్చిన వారికే రిజర్వేషన్స్. సాయంత్రం కాగానే ఎమ్మెల్యే చుట్టూ అంత బస్సుల టికెట్ల కోసమే జనాలు గుమిగూడే పరిస్థితి కల్పించారు. దుర్భరమైన పరిస్థితి. ఇంత పెద్ద దేశంలో దాదాపు అప్పటికే 100 కోట్ల జనాభా ఉన్న దేశంలో మన ఆర్థిక నిల్వలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేపట్టేసరికి కేవలం 2500 కోట్లు, అంటే దాదాపు 3 వారాలకు సరిపడే ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు మాత్రమే మన దేశంలో ఉన్నాయి. అంటే దివాలా తీయడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే నిలిచి ఉన్నాము. ఎంతో సుసంపన్నమైన దేశం. మనం చూసుకుంటే మన రాజులు ఎంతో సంపన్నవంతంగా పురాతన టెంపుల్స్ కానీ చాలా పెద్ద పురాతనమైన గుళ్ళు తీసుకున్నా ఒక్కొక్క గుళ్ళో టన్నుల కొద్ది బంగారం ఉంది. అంతటి సంపన్నవంతమైన దేశాన్ని దిగ్విజయంగా ఈ సోషలిస్ట్ విధానాలు దివాలా అంచులకు తీసుకొచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్యాస్ కనెక్షన్ కి ఎంపీ రికమెండేషన్ కంపల్సరీ. ల్యాండ్ లైన్ కి అప్లై చేస్తే 2 ఏళ్ల తర్వాతే కనెక్షన్. నచ్చిన స్కూటర్ కి ఆర్డర్ ఇస్తే 5 ఏళ్ల తర్వాత డెలివరీ. భారమైన ఆర్థిక లోటు, మిన్నంటిన ద్రవ్యోల్బణం, దివాళాకి ఒక్క అడుగు దూరంలో భారతదేశం. ఇవన్నీ చూస్తుంటే గుండె గుబేల్మంటోందా? ఒక్కొక్కరు 2-3 సెల్ ఫోన్లు వాడుతున్నాం. బైక్ కొనుక్కోవాలంటే ఆన్లైన్ లో క్లిక్ చేస్తే డోర్ డెలివరీ వచ్చేస్తోంది. ప్రపంచమంతా ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. తాజా అంచనాల ప్రకారం మనం ఇప్పుడు తింటున్న తిండిలో 3 వంతులు విదేశాల నుంచి వస్తున్నదే. ఇదొక్కటే కాదు, దేశంలో ఉన్న బ్రాండ్స్ లో 70% పైగా విదేశీ బ్రాండ్లే కొనుగోలు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో 90% పైగా వస్తువులు దిగుమతి చేసుకుంటున్నవే. అంతేకాదు, అంతర్జాతీయ ఆర్థిక శక్తుల్లో భారత్ కూడా ఒకటిగా ఇప్పుడిప్పుడే బలపడుతోంది. పాతికేళ్ల కిందట దివాళాకు ఒక్క అడుగు దూరంలో ఉన్న ఈ దేశాన్ని ఇప్పుడు ప్రపంచ శక్తిగా నిలబెట్టిన ఘనత ఒకే ఒక్క వ్యక్తికి దక్కుతుంది. సరిగ్గా 1991 పివి నరసింహారావు ప్రధాని అయ్యే సమయానికి దేశంలో ఆర్థిక కష్టాలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. అప్పటి జనతా పాలకుల దెబ్బకు దేశం దారుణంగా అప్పుల్లోకి జారుకుంది. ఆర్థిక లోటు దేశ జీడిపిలో 8.4% పెరిగిపోయింది. విదేశీ మారక ద్రవ్యం కాస్త అడుగంటిపోయింది. అప్పటికి కేవలం 3 వారాలకు సరిపడా విదేశీ మారక ద్రవ్యమే ఉంది. అది కూడా అయిపోతే ఇక దేశం అడుక్కు తినాల్సిన పరిస్థితి. ఇటు చూస్తే దేశంలో ఉత్పత్తి లేకుండా పోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 2 నెలల్లో దివాళా తీస్తుందని అంతా భయపడ్డారు. దీంతో తక్షణ నిధుల కోసం దేశంలో ఉన్న బంగారు నిల్వల్ని హుటాహుటిన విదేశాలకు విమానాల్లో తరలించి $2 బిలియన్ కుదువ పెట్టే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని పగ్గాలు చేపట్టారు పివి నరసింహారావు. దేశంలో దేశ చరిత్రను మలుపు తిప్పిన అపర చాణక్యుడి కథను తర్వాయి భాగంలో చూద్దాం.